బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలనా, కలలతో వివరించగలనా, నీ మహోన్నతమైన ప్రేమ. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. అందరి చేతులు ఎత్తి పలకండి. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. దేవా నా ప్రాణము
నీ కొరకే తప్పించుచున్నది దేవా నా ప్రాణము, నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును ఆరాధింతును. పాడదాం. ఆరాధింతును ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. తండ్రిని పాదాలు పట్టుకుంటున్నాను. ఈ ఆరాధన మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. మీ నామం హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. ఈ సమయాన్ని సమస్తమును మీ హస్తాలకు అప్పగిస్తూ ఎటువంటి ఎన్నిక లేని వాడును నా నోటిని మీ బోరుగా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త అందులో 2వ అధ్యాయము, అందులో ఉన్న వాక్య సందేశాన్ని మనం ఈ దినమున చదువుకుందాం, ధ్యానం చేద్దాం. ప్రభు ఆత్మ మనకి సహాయం చేయునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వాక్యాలు మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ క్రిస్మస్ దినాలలో ఈ సందేశము చాలా విలువైనది. ప్రతి ఇంట కూడా క్రిస్మస్ ఆనందము కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అటువంటి సంపూర్ణ సంతోషాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించునుగాక. చూడండి, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఇక్కడ దేవదూతలు కనబడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క జన్మవార్తను గురించి దేవదూతలు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని, రక్షకుడిగా జన్మించాడని, ఇదిగో దేవదూతల సమూహము పరలోకము నుండి దిగివచ్చి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుందని దేవునికి స్తోత్రము చేయుట అనేటటువంటి పనిని ఈ భూమి మీద వాళ్ళు ప్రారంభించారు. దేవునికి స్తోత్రము చేయుట, దేవుణ్ణి ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించుటయే క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకంగా దానికి ఉన్న అర్థము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధించుట అనేటటువంటి పనిలో దేవుని బిడ్డలందరూ కూడా పాలుభాగస్తులై ఉండాలనేదే ఈ క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైన సారాంశము. ఈ క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధిస్తూ ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఆత్మీయమైన అనుభూతిని పొందుకోవాలనేదే ఈ క్రిస్మస్ ఆనందం యొక్క లక్షణం. హల్లెలూయా. ఆరాధన లేకుండా అది క్రిస్మస్ అవ్వదు. ఆరాధన లేనిది అసలు ఆరాధనే అవ్వదు. అంటే ఆరాధన భూసంబంధమైనదిగా కాక ఆత్మపూర్ణులై పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు నడిపించబడి వారు ప్రాణాత్మ శరీరాలను దేవుని దగ్గర సమర్పించుకుని ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించుటయే నిజమైన ఆరాధికుల యొక్క లక్షణము. ఇక్కడ దేవునికి స్తోత్రము చేయుట అనే పనిని కూడా దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే ఆ స్తోత్రము చేయుట అనే పనిని ప్రారంభించుట ఎంతో ఆశ్చర్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవదూతలు ఈ స్తోత్రము చేయు అనే పనిని ప్రారంభించి అది
ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానం కలుగుతుందని ఒక గొప్ప ప్రకటన చేసేసారు. ఎంత విలువైన ప్రకటన చూడండి. హల్లెలూయా. యేసుని కలిగి ఉంటే సంతోషం, యేసుని ఆరాధిస్తే సంతోషం, ఆయన పరిశుద్ధత గురించి ధ్యానం చేస్తే సంతోషం, ఆయన యొక్క భక్తిని గురించి, ఆయన యొక్క క్రియలను గురించి ధ్యానం చేస్తూ ఉంటే సంతోషం, ఆయన నడవడికను గురించి ధ్యానం చేస్తే సంతోషం, ఆయన యొక్క ఉద్దేశాలను తలంపులను గురించి ధ్యానం చేస్తే సంతోషం. ఎందుకంటే సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, దేవుణ్ణి ప్రేమిస్తే సంతోషం, ఆయన యొక్క క్రియలను ప్రేమిస్తే సంతోషం, ఆయన మనోభావాలను ప్రేమిస్తే సంతోషం, వాటిని మన హృదయంలో ధరించుకుంటే సంతోషం. అప్పుడే అది క్రిస్మస్. ఆ సంతోషముగా మనుషులు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మధ్యాహ్న కాలంలో ఆరాధన అనేటటువంటి విషయాలను గురించి కొన్ని ప్రత్యేకమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఈ క్రిస్మస్ సంతోషాన్ని ప్రజలు సంపూర్తిగా అనుభవించినట్లుగా ఆరాధన మనుషులు ఎలా చేస్తున్నారు? దేవదూతలైతే పరలోకము నుండి దిగి వచ్చి దేవుని స్తుతిస్తున్నాయి. అయితే భూ సంబంధముగా దేవుని నమ్మిన ప్రజలు, దేవుని ఆత్మ కలిగిన ప్రజలు దేవుణ్ణి ఎలా కనపరుస్తున్నారు? ఒక ప్రశ్న మీరందరూ వేసుకోండి. మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు? జనరల్గా దేవుణ్ణి ఆరాధించడం అంటే జనరల్గా ఏం చేస్తారు? అందరిని నిలబెడతాం, పాట పాడుతాం, చప్పట్లు కొడతాం, ఏమండి, చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. ఇంకా పరిశుద్ధాత్మ కలిగి భాషల వరం కలిగిన వారు చక్కగా వారు భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇంకా కావాలి అంటే ఆరాధనలోనే కొన్ని మాటల ద్వారా వారి హృదయాన్ని ప్రభు గద్దించినప్పుడు వారు పశ్చాత్తాపడతారు, వారు కన్నీరు విడుస్తారు. ఈ విధమైన స్థితిని జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక గొప్ప ఆరాధనగాను మనం భావిస్తూ చేస్తూ ఉంటాం. దేవుడు ఆ స్థితి ఇచ్చినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక దివ్యమైన ఆరాధన, ప్రభు ఇష్టపడు ఆరాధన అనే దానిని గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటిగా మీకు ప్రశ్న, మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవదూతలు రాగానే దేవుణ్ణి ఆరాధించాయట. దేవదూతలకి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టగానే ఆ జన్మవార్తను గురించి ప్రకటించగానే ఆయనకు స్తోత్రం చేస్తూ ఆ స్తోత్రగానాల యొక్క ఆరాధన ప్రారంభించేశారంట వాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి కదా. మీరు ఆరాధిస్తున్నారా? ఒకవేళ ఆరాధిస్తే మీరు ఎలా ఆరాధిస్తున్నారు? సహజంగా ఆరాధనా స్థితి మనకు తెలుసు. ఆరాధన అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు? సంఘములో చేసేది మాత్రమే ఆరాధన కాదు. నీ మట్టుకు నీవు దేవుని ఆత్మ ప్రేరేపించబడి ఎప్పుడెప్పుడు నీవు ఆరాధిస్తావు. నీవు ఆరాధన చేయకపోతే స్ట్రైట్గా విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు. జనరల్గా మీరు ఇంట్లో ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు, నా కుటుంబాన్ని కాపాడు, నా సంఘాన్ని కాపాడు, ఏమైనా ఉన్నాయి కదా, నా బిడ్డలను కాపాడు, నా పొలములను కాపాడు అంటాం. అందులో ప్రార్థన అవసరతలను మనం వ్యక్తపరుస్తాము, కానీ అక్కడ ఆరాధన అనే అంశానికి చోటు లేదు అక్కడ. హల్లెలూయా. ఆరాధన అనే దానికి చోటు లేదు. నిజముగా నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆరాధనలోనే ఒక నూతనమైన కార్యాలను మీరు పొందుకోగలరు. ఆరాధనలోనే ఒక శ్రేష్టమైన అభిషేకాన్ని మీరు సంపాదించుకోగలరు. నిజముగా భయముతో భక్తితో ఆరాధించే వాని హృదయాన్ని దేవుడు కట్టేస్తాడు. హృదయం కట్టబడగా ఇక నువ్వు ఎప్పటికీ త్రొట్టెల్లలేవు. ఆరాధన చేస్తూ ఉండగానే నీ మనసులను దేవుడు నూతనపరుస్తాడు. పాతవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక క్రొత్త ఆత్మ నడిపింపును ప్రభువు నీకు ఇస్తాడు. ఆరాధన చేసే వ్యక్తిలో ఒక విధమైన మౌనము, మనశ్శాంతి, సంతోషము, ఎవరు ఇవ్వలేనంత ఆనందము వాళ్ళ హృదయంలో అనుభవిస్తూ ఉంటారు. అది ఎవరు ఊహించలేరు. హల్లెలూయా. ఆరాధన చేసే వ్యక్తి జీవితంలో ఒక నూతనమైన పరిణామాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని ప్రసన్నత దినదినము వాళ్ళ హృదయంలో చేర్చబడుతుంది కాబట్టి.
జనరల్గా క్రైస్తవులు దేవుని ఆరాధించే విషయంలో మనసు పెట్టుకోరు. ఒక గదిలో కూర్చుని, మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, ఉపవాస ప్రార్థన అనుభవంలో కూడా నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రిని ప్రార్థించుట. అక్కడ కూడా ఒక ఆరాధన అనుభవము అనే దానిని మనం చూస్తాం. ఒంటరితనము, ప్రభువుకి నీకు మధ్య ఉన్న ఆ ఏకత్వపు బంధము, పరిశుద్ధునికి నీకు ఉండేటటువంటి బంధము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఆరాధన అంటే నువ్వేమనుకుంటున్నావు? చిన్నపిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా ఈ దినమున? పరిశుద్ధుడా, నిన్ను గణపరుస్తున్నాను, నీ నామాన్ని హెచ్చిస్తున్నాను అని చిన్నతనము నుండి కూడా దేవుణ్ణి ఆరాధించుట అనే అనుభవము బాలుడైన సమూయేలు దగ్గర నుండి కూడా ప్రారంభించబడింది. సమర్పించటము, త్యాగము చేయటము, దేవునికి అప్పగించుకోవటము, దేవుని మందిరంలో బలిపీఠము ఎదుటనే కూర్చోవటము, దేవుని పిలుపు, సేవకుని పిలుపు తప్ప వేరే పిలుపునకు అవకాశము ఇవ్వలేని హృదయము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆరాధనలో ఉండే ఏకత్వము. ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆరాధన కొరకైన ఒక గొప్ప కొటేషన్ ఉంది. గ్రీక్ భాషలో ఒక మాట ఉంది, అది ప్రోస్కెనెహో అనే మాట. ఈ మాటకి అర్థము చూడండి, దాని యొక్క వ్యాఖ్యానాన్ని ఎలా ఉంది అంటే, పెంపుడు కుక్కలు తన యజమాని యొద్దకు వచ్చి తన చేతిని, తన కాళ్ళను నాకుతూ తనను ఎలా ప్రేమిస్తుందో, తన యజమాని రాగానే ఆ యజమాని చుట్టూరు తిరిగి ఆ పెంపుడు కుక్క నా యజమాని వచ్చేసాడని ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుందో చూడండి. దేవుని ప్రజలు దేవుని యొద్దకు రాగానే అంత ఆనందాన్ని వ్యక్తం చేయాలట. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, నేను దేవుని సన్నిధికి వచ్చాను, ఆ సన్నిధిలో ఉండే ఆనందం యొక్క కొలత ఈ విధంగా ఉండాలి అని ఈ యొక్క ఆరాధన యొక్క కొటేషన్ అన్నమాట ఈ విధంగా ఇవ్వబడింది. పెంపుడు కుక్కలు యజమాని ఎంత ప్రేమిస్తాయి? జనరల్గా చెప్పాలంటే మన ఇంటి వాళ్ళు కూడా మనల్ని అంత ప్రేమించరు. మనం ఇంటికి రాగానే హై డాడీ వచ్చేసాడు, హై మమ్మీ వచ్చేసింది, హై బాబాయ్ వచ్చేసాడు, హై మామగారు వచ్చేసింది, హై తాతయ్య వచ్చేసాడు అనే ఆనందాన్ని ఎవరు వ్యక్తం చేయట్లా ఈ దినాన్ని. ఎవరైనా తలుపు తగ్గి ఎవరైనా వచ్చారని భావించారనుకోండి, ఎవరు వచ్చారా? తాతయ్య వచ్చాడు, కూసోమని అక్కడ అంటాడు. అదే ఆ పెంపుడు కుక్కను పెంచామనుకోండి, అది వెళ్ళి ఏం చేస్తుంది? చుట్టూరు తిరుగుద్ది, ఇప్పుడే వచ్చేసావా, దాన్ని తోక ఊపుకుంటూ ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తుందో. ఉదయకాలమే బయలుదేరి ఏదో పని నిమిత్తం వెళ్ళిన భర్త సాయంత్రానికి కష్టపడి వచ్చిన తర్వాత కొన్ని గృహాలలో ఇలాంటి విషాదకరమైన విషయాలు ఉంటాయి. ఎవరు వచ్చారా? డాడీ వచ్చాడు. వచ్చాడా? వస్తాడులే పెద్ద. ఎవరు వచ్చారా ఇంటికి? మమ్మీ వచ్చింది. వచ్చిందిలే పెద్ద మమ్మీ. విలువ లేనటువంటి విధానాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రేమ ఆప్యాయతలు, ఈ ఆరాధించి విలువలిచ్చే హృదయాలను గురించి వ్యాఖ్యానం చేయటానికే ఈ ఉదాహరణ మీకు చెప్తున్నాను నేను. ఎందుకని విలువలు లేవు అంటే, ఆ మనుషుల పక్షాన మనకి విలువలు లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పాపము, అవిధేయత, పట్టించుకోకపోవడం, మర్యాద లేని పిలుపులు, ఇవన్నీ కూడా చేరి మనుషుల మధ్య ఎంత వ్యత్యాస భావాలను కలుగజేశాయి. ఆరాధన అనగానే దేవుడికి నీకు మధ్య ఉన్న బంధాన్ని పటిష్టం చేసేసి దేవునితో తప్ప ఇంకా ఎవరితోనూ గడపలేనంత సంతోషాన్ని నువ్వు తీసుకోగలవు. నీవు అప్పుడు విలువలన్నీ వచ్చేస్తాయి నీకు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైపోతాడు. అప్పుడు అన్ని విలువలు నీలోకి వస్తాయి. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా వ్యత్యాసపు మార్పులు చూపించదు. పాపిని ఒకలాగా ప్రేమిస్తుంది, పరిశుద్ధుని కూడా ఒకలాగే ప్రేమిస్తుంది. ఒక పాపి మార్పు చెందాలి, దేవుని ఆవేదన.
పరిశుద్ధుడు మాదిరి చూపించాలి, దేవుని ఆవేదన. రెండు ఆవేదనలే. నేను పరిశుద్ధుడిని అయినంత మాత్రాన సరిపోదు, నేను మాదిరి కనపరచకపోతే ప్రభు ఆవేదన చెందుతాడు. ఏంటి అంటే, అయ్యో వీళ్ళు నా మహిమ కొరకు వాడబడట్లేదు అని. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఒక కుక్క యజమానిని ప్రేమించినంత విధముగా దేవుని సన్నిధికి వచ్చి అంత ఆనందాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావా? నేను ఆరాధించే ప్రభు దగ్గరికి నేను వచ్చాను అని. మందిరానికి వచ్చి ప్రజలు ఎలా కూర్చుంటారు? అయ్యో ఎప్పుడు వదిలిపెడతాడు రా నాయనా, టైం ఎప్పుడైపోద్దిరా బాబు, ఏం గోలరా తండ్రి. ఆరాధించే వారికి ఎప్పుడు బోరు కొట్టదు, వాళ్ళ హృదయము ఆరాధనతో నిండిపోవాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది. ఆరాధించే వాళ్ళకి ఎప్పుడు విసుగు రాదు, కునుకు రాదు. ప్రభు ఆత్మ నీలో ఉంటుంది, నీకు కునుకిక రాదు. ప్రభు ఆత్మ నీలో ఉంటుంది, నీకు విసుగు రాదు. ప్రభు ఆత్మ నీలో ఉంటుంది, నీకు బోరు కొట్టదు. ప్రభు ఆత్మ నీలో ఉంటుంది, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళాలనే ఆలోచన నీకు కలగదు. పురుషులు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? మీరు ఆరాధిస్తే ఒక పెంపుడు కుక్క తన యజమానిని ప్రేమించినంత సంతోషాన్ని మీరు దేవుని సన్నిధికి వచ్చి అనుభవిస్తున్నారా? నేను నా తండ్రి దగ్గరికి వచ్చాను, నా సృష్టికర్త దగ్గరికి వచ్చాను, నన్ను ప్రేమించే, నా పాపములు క్షమించే పరిశుద్ధుని దగ్గరికి నేను వచ్చాను అనేటటువంటి ఆనందాన్ని మీరు వ్యక్తం చేయలేకపోతే గనక మీరు ఈ నూతనత్వాన్ని పొందుకోవాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ, గౌరవం, వినయము, విధేయత, తగ్గింపు, ముద్దులు పెట్టటము, ఇవన్నీ కుక్క యొక్క స్వభావం, పెంపుడు కుక్కల యొక్క స్వభావం. మీదెక్కేస్తాయి, మంచాలు ఎక్కేస్తాయి. ఎవడెవరా కదా, కొన్ని విలువైన కుక్కలు ఉంటాయి, పెంపుడు కుక్కలు. అవైతే మరీ ఘోరంగా ఇంటి చుట్టూరు రౌండ్లు వేసేస్తాయి, పరుగులు తీసేస్తాయి. కొన్ని కుక్కలు అయితే గేట్లోనే వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడో సౌండ్ వినపడుద్ది, ఆ సౌండ్ వినపడగానే గేట్లో అరవడం మొదలెడతాయి. అవి ఏంటి అరుస్తుంది అంటే, అదిగో బండి వినపడుతుంది. మనకు అర్థం కాలేదు కానీ దానికి అర్థమైపోయింది. వెంటనే బావ్ 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 అని దాని ఆనందాన్ని వ్యక్తం చేయడం మొదలెడుద్ది. ఇక ఆ గేటు మీదకి ఎక్కేస్తుంది. ఇట్లా ఎక్కేసి ఏంటి గేటు తీ 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 అని దాని ఆరాటాన్ని మనం ఆపలేం. దాన్ని ఇంక తన యజమానిని చూడగానే అంత ఆనందాన్ని వ్యక్తం చేసే క్రైస్తవ జీవితపు ప్రేమ ప్రభు పక్షాన మనం చూడలేకపోతున్నాం. ఇది నాన్న పేరుకు మాత్రము దేవుని ప్రజలము, ప్రభుతో మాత్రం ఆనందమేమి ఉండట్లా. నేను ప్రార్థనా విజ్ఞాపనల గురించి నేను మాట్లాడట్లేదు, నీవు ఎలా ఆరాధిస్తున్నావు అనే సంగతుల గురించి చెప్తున్నాను. ఈ భూమి మీద ఒక పరలోకపు వాతావరణాన్ని సృష్టించాలని కదా దేవుని ఉద్దేశం. ఆ పనిలో నువ్వేం చేస్తున్నావు అనేది కదా కావాల్సింది. టోటల్గా సంఘం అంటే ఏంటంటే, ఏదైనా బలహీనత వస్తే ప్రార్థన చేస్తారు అనేది ప్రజల ఉద్దేశం. సంఘం అంటే ఏంటంటే, యవనస్తులకు పరీక్షలు రాస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఉద్దేశం. సంఘం అంటే ఏంటి అంటే, ఇంకేదైనా అవసరత ఉంటే ప్రార్థన చేస్తారు ఉద్దేశం. అయితే అవ్వవచ్చు, ప్రార్థన చేయడం సంఘం యొక్క బాధ్యత. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సంఘము పరలోక వాతావరణము కోసమే దేవుడు ఎన్నుకున్నాడు. పరలోకపు ప్రతిబింబముగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నాడు. పరలోకములో ఆరాధించటము తప్ప వేరే కాన్సెప్ట్ లేనే లేదు. అందుకని ప్రతి ఆరాధికులు కూడా సంఘములో చేర్చబడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఆరాధించాలి అని ఆశ కలిగిన వారందరూ కూడా సంఘములో చేర్చబడాలి. ప్రాణాత్మ దేహములతో వాళ్ళు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆరాధన, సంతోషం. నువ్వు సంతోషిస్తున్నా వాళ్ళ కొంతమంది పాటల సమయం అంతా కూడా బయట గడిపొస్తారు. ఏ ఆనందం లేదు వాళ్ళకి.
వాళ్ళ జీవిత కాలంలో ఒక 3 వాళ్ళకి పాటలన్నా నేర్చుకోరు వాళ్ళు. ఆనందం లేదు వాళ్ళకి. కలిసి ఆనందంగా పాట పాడి దేవుని స్తుతిద్దాం, మందిరానికి వెళ్తున్నాను కదా, నా హృదయాన్ని ప్రభువు చూస్తాడు, నా స్థితిని దేవుడు చూస్తాడు అనే ఆలోచన దేవుని ప్రజలకి ఉండట్లా ఈ దినాన. కొంతమంది పాటలన్నీ అయిపోయినాక, సాక్ష్యాలన్నీ అయిపోయినాక కూడా వస్తూ ఉంటారు. ఆరాధనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రజలు. నీ సంతోషము, సమాధానము, వినయము, విధేయత, ప్రేమ అదంతటినీ ప్రభు చూస్తాడు. నువ్వు అసలు ఎలా దేవుని సన్నిధికి వస్తున్నావు అని, ఏ ఉద్దేశముతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎట్లా నీకు సమాధానం కలుగుతుంది. తనకిష్టులైన వారికి సమాధానం కలుగును కదా. ఎలా నువ్వు సమాధానపరచబడతావు? కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ మాట. జబదయి కుమారుల తల్లి వాని యొద్దకు వచ్చి ఒక మనవి చేసాను, నీవేమి కోరుచున్నావు? ఈ నా 2 కుమారులు ఆయనతో నేను సరిపోతుందమ్మా. చూడండి, జబదయి కుమారుల తల్లి 2 కుమారులను తీసుకొచ్చింది. ఆ 2 కుమారులను తీసుకొచ్చి అక్కడ ఒక కార్యం చేస్తుంది ఆమె, ఒక పని. ఏంటంటే జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి ఫస్ట్ ఏం చేస్తుంది? నమస్కారం చేస్తుందంటే, నమస్కారము నమస్కారము. ఇదేదో రోడ్డు మీద వెళ్ళిపోతే అయ్యగారు వందనాలు, అమ్మా వందనాలు, ఈ కొటేషన్ కాదు ఇది. వింటున్నారండి? ఈ నమస్కారానికి చాలా తేడా ఉంది. ఈ నమస్కారంలో ఉన్న విలువలు ఏంటో ఒకసారి గమనిద్దాం. నేను ఒక బోధకుని దగ్గరికి వచ్చాను, ఒక మనుష్య కుమారుని యొద్దకు వచ్చాను, ప్రభు యొద్దకు వచ్చాను నేను. ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, పరలోక రాజ్య విషయాలు అనేక మందికి తెలియజేస్తున్నాడు, అనేక మందికి ఉపదేశం ఇస్తున్నాడు, సన్మార్గాన్ని ప్రజలకు బోధ చేస్తున్నాడు. నిజంగా పరలోకము ఆయన చేతిలోనే ఉంది అని గ్రహించి తెలుసుకుని, నేను నమస్కరించటానికి ఈయన మాత్రమే యోగ్యుడు అని అర్థం చేసుకుని ముందు రాగానే ఏం చేసింది? నమస్కారం చేస్తున్నామే. ఆ నమస్కారములోనే ఆయన పూజనీయుడని, ఆయన ఒక ఆరాధనీయుడని, నేను పూజించటానికి అర్హుడనే భావాలు ఆమె పెట్టిన నమస్కారంలో తేటగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.